ఈరోజు మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలో కస్తూర్బా పాఠశాల ఏదైతే ఉందో గర్ల్స్ స్కూల్లో వాళ్ళు ఈరోజు స్కూల్లో పడుతున్నటువంటి కష్టాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయితే నిన్ననే వేడుకలు చేసుకున్నారు. ఈరోజు మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాలలో నీళ్లు లేక కాలకృత్యాలు తీర్చుకోవడానికి వాటర్ లేక ఈరోజు అదే గ్రామంలో బయట గుడి దగ్గరకో ఇంకా లేదంటే వేరే ఇళ్ళ దగ్గరకో వారులు తీరి అంటే స్కూల్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా బకెట్లు చెంబులు ఇవి పట్టుకొని వాళ్ళు బయటికి వెళ్లాల్సినటువంటి దుస్థితి ఈరోజు మనం మార్కాపురం జిల్లా పుల్లల చెరువులో చూస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తా ఉంది. ఈ రోజు 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏదైతే హాస్టళ్లలో ఉన్నటువంటి పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకోవటానికి హాస్టల్లో జాయిన్ అయితే ఆ హాస్టల్లో కనీస మౌలిక వసతులు లేకుండా ఈరోజు హాస్టల్లో నడుపుతున్నటువంటి దుస్థితి ఈరోజు ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వ అధికారులు ఎవరైనా స్పందించారా ఇంతవరకు అంటే ఏమీ లేదు. అంటే వాళ్ళకు వాటర్ లేకపోతే వెంటనే వాటర్ సప్లై చేయాల్సినటువంటి మినిమం కామన్ సెన్స్ కూడా ఈ అధికారులకి హాస్టల్ వార్డులు కావచ్చు పై అధికారులకి లేదని మనకి ఇలా ఈ రోజు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే అడుగుతా ఉన్నాము. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్, ఈ స్వతంత్ర భారతదేశంలో మీరు చెప్తున్నటువంటి మహిళలకి ఆడపిల్లలకి మేము ఎంతో 50% మేము వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నాము, ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఏదైతే 6th to 10th ఇంటర్మీడియట్ దాకా చదువుతున్నటువంటి హాస్టల్ విద్యార్థులకి నీటి సౌకర్యం లేక ఈ రోజు ఊరిలో బారులు తీరి బకెట్లు పట్టుకుని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న ప్రసంగాలు ఊదరగొట్టే ప్రసంగాలు స్వతంత్ర భారతదేశం మనకు 80 సంవత్సరాలు వచ్చిందని చెప్పేసి మన మహిళల పట్ల ఏ విధంగా బిహేవ్ చేస్తున్నామని చెప్పేసి చాలా మంది నాయకులు పొలిటికల్ లీడర్స్ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మార్కాపురం జిల్లాలో అధికార యంత్రాంగం నిద్రపోతుందని మేము ఈ రోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే తక్షణమే ఏదైతే కస్తూర్బా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఈ దుస్థితి రావడానికి గల కారణం ఏంటి వెంటనే పై అధికారులు చర్యలు తీసుకొని వెంటనే ఆ పిల్లలు పడుతున్నటువంటి కష్టాలకి వాళ్ళకు నీటి కొరత లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లా యంత్రాంగం మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఉందని తెలియజేస్తూ ఇటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి ఘటన చూస్తున్నామంటే సిగ్గుచేటుగా భావించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. మహిళలకి మనం కనీస వసతులు కనీస మౌలిక వసతులు నీళ్లు అందించలేనటువంటి దుస్థితిలో ఈరోజు మనం ఉన్నాము అంటే వాళ్ళకి సరైనటువంటి విద్య ఏ విధంగా అందుతుంది అనేసి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. కనుక వెంటనే స్పందించి అధికారులు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా స్పందించి అక్కడ గ్రౌండ్ వాటర్ లేకపోతే వెంటనే వాటర్ ట్యాంకులైనా సరే ఏర్పాటు చేయాలి. కానీ ఈ విధంగా పిల్లల్ని మహిళల్ని బయటకి పంపించడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ మీ దమ్ము వెంకటేష్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి.